ఏపీలో క్రెడిట్ చోరీలో ఆరితేరిపోయిన తండ్రి తనయులు విధ్వంస పాలన సాగిస్తున్నారు. వైఎస్ జగన్ తెచ్చిన ప్రజా ఉపయోగ వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కోసం వైఎస్ జగన్ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం ప్రారంభించారు. పూర్తయిన వాటిని కూడా చంద్రబాబు మత్స్యకారులకు అందుబాటులోకి రానియటం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ప్లాన్ చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. మత్స్యకారుల జీవనోపాధిలో సమస్యలు లేకుండా మెరుగైన జీవనం అందించాలనే లక్ష్యంతో వైఎస్ జగన్ రాష్ట్రంలోని తీరం వెంట 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు. వాటిలో ఒకటి నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్. 100% పనులు పూర్తి చేసుకుని ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైనప్పటికీ కూటమి అధికారంలోకి వచ్చాక హార్బర్ను అందుబాటులోకి తీసుకురాకపోగా తాజాగా క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధమైపోయారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మించనున్న అటానమస్ మారిటైమ్ ఫిషింగ్ యార్డ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం నిర్మించిన ఫిషింగ్ హార్బర్లో ఒక ప్రైవేటు సంస్థకు స్థలం కేటాయించడమే కాకుండా ఆ సంస్థ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వల్ల మత్స్యకారులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. 288.80 కోట్లతో నిర్మించిన జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు ఈ సంస్థ సేఫ్ షెల్టర్ గా పనిచేస్తుందని తెలిపారు. తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మత్స్యకారుల పడవలు, ఇంజిన్లు, వలల వంటి వాటి పరిరక్షణకు సహాయపడుతుందని లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ ఫిషింగ్ హార్బర్ జగన్ హయాంలో నిర్మాణమైంది, ప్రారంభం కూడా జరిగింది. కానీ మత్స్యకారులు దాన్ని వినియోగించకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు అక్కడకు వచ్చి నారా లోకేష్ హడావిడి చేశారు. హార్బర్ పక్కన అటానమస్ మారిటైమ్ ఫిషింగ్ బిల్డింగ్ అంటూ బిల్డప్ ఇస్తున్నారు. ఇందుకోసం ముంబైకి చెందిన సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కు 29.58 ఎకరాలు కేటాయించారు. మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టే ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహాత్మకంగా తన తనయుడు లోకేష్ తో శంకుస్థాపన చేయించారు. సాగర్ డిఫెన్స్ జువ్వెలదిన్నెలో అటానమస్ మారిటైమ్ ఫిషింగ్ యార్డ్ యూనిట్ సిస్టమ్స్ సెంటర్ అభివృద్ధి చేస్తుందట. ఫిషింగ్ యార్డ్ కు తొలి దశలో కేవలం 45 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొదట 29.58 ఎకరాలు కేటాయించగా మొత్తం 150 ఎకరాలు అప్పగించనున్నట్లు తాజాగా అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. అంటే రానున్న కాలంలో జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ మొత్తం సాగర్ డిఫెన్స్ సంస్థకు కేటాయించనున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. జగన్ మత్స్యకారుల కోసం నిర్మించిన ఫిషింగ్ హార్బర్ ను కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టేందుకు చంద్రబాబు సర్కార్ సకల సన్నాహాలు చేస్తోంది. పేదల పొట్టకొట్టి పెద్దల కడుపు నింపేందుకు సిద్ధమైపోయింది.